రుణమాఫీని మీరు ఎందుకు చేయరు? ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మీరు. ఇవాళ రుణమాఫీ గురించి దాదాపు 75,000 కంప్లైంట్స్ ఇప్పటికే తెలంగాణ భవన్కు వచ్చినాయి. ఇంకా చాలామంది రైతులు 15 ఆగస్టు కోసం చూస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పర్యటన పల్లెల్లో ఉంటుందా డౌటే. క్యాబినెట్లో కొనసాగుతున్న మంత్రులు ఇంత స్వేచ్ఛగా తిరుగుతారా అనేది కూడా డౌటే. అధికార పార్టీ శాసనసభ్యులు పల్లెల్లో ఇప్పటికే లేరు, కానీ రైతుల ప్రొటెస్టు తీవ్రంగా ఉందని చెప్పి పల్లెలను మర్చిపోతారు అనేది కూడా ఇవాళ ఉన్నది. ఎందుకంటే 45,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరం ఉంటే ఇవాళ 18,000 కోట్లతోటే మమా అనిపించేటువంటి కుట్రలు రైతులకు అర్థమవుతున్నవి. బ్యాంకుల చుట్టూ, పిఎస్సిఎస్ కార్యాలయాల చుట్టూ, డిసిసిబి బ్యాంకుల చుట్టూ, బ్రాంచ్ల చుట్టూ వేలాది మంది రైతులు రోజు తిరిగి తీస్తూ ఉన్నారు మా రుణమాఫీ ఏమైంది అని చెప్పి. రేషన్ కార్డు ప్రమాణికం కాదన్నారు మీరే. రేషన్ కార్డు ప్రమాణికంగానే ఇవాళ రుణమాఫీ అవుతున్నది. నిజమా కాదా చెప్పాలి రైతులకి. ఇవాళ ఒక రైతు 2 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు, 3 బ్యాంకుల్లో లోన్ తీసుకోవచ్చు కాక, అది తన హక్కు. కానీ ఆ పేరు మీద కూడా రుణాల మాఫీ జరగటం లేదు. 1,00,000 లోపు వాళ్ళు కూడా ఇప్పటివరకు రుణమాఫీ కానటువంటి వాళ్ళు వేల ఫిర్యాదులు వచ్చినవి. 1,50,000 లోపు కానటువంటి వాళ్ళు మెసేజ్, ముఖ్యమంత్రి గారి సందేశం వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ జరగని ఫిర్యాదులు వచ్చినవి. అంటే డబ్బుల విడుదల పేపర్లో ఇవాళ ఫ్రంట్ పేజీలో యాడ్స్ ఇచ్చే వరకే పరిమితం అవుతుందా? అంత డబ్బు విడుదలైందా ఇప్పటివరకు మీరు ప్రకటించిన డబ్బు అనేది కూడా ఇవాళ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఇవాళ రుణమాఫీ గురించే కాల్ సెంటర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నది. దానికోసం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. 15 ఆగస్టు తర్వాత రుణమాఫీ జరగని లక్షలాది మంది రైతులకు మద్దతుగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది. కాంగ్రెస్ను ప్రశ్నిస్తుంది. మోసపూరిత కాంగ్రెస్ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేంత వరకు కూడా ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగకుండా ఉన్నదంటే దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుంది తప్పకుండా రైతులకు అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతూ ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.